తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలి అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇవ్వాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలి అన్నారు. అంతేకాదు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో బండి సంజయ్ సమాధానం ఇవ్వాలి అన్నారు మంత్రి సీతక్క. కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఒక్కొక్క కిలో ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా? 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? ఫోటోల కోసం కాదు కొట్టాడా, కానీ ఎందుకు పెడతలేరు? నేను ఒక్కటే బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. మీరు 50 లక్షలకు మేము బియ్యం ఇస్తా ఉన్నాం, 40 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే మరి 40 రూపాయలు ఖర్చు పెట్టి ఈ 11 ఏళ్ళల్లో మీరు ఎందుకు ఒక్కరోజు సన్న బియ్యం ఇవ్వలేదు? మరి పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో మీరే ఉన్నారు, అటు రాజస్థాన్లో మీరే ఉన్నారు, మహారాష్ట్రలో మీరే ఉన్నారు. మీరెందుకు సన్న బియ్యం ఇస్తలేరు? మేము ఇస్తుంటే ఇంత అక్కస్ ఎందుకు? ఈ రాష్ట్రం నుంచి మరి మన వాటా రూపాయి పోతే మీరు 48 పైసలే ఇస్తున్నారు. మరి రూపాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి మీకు గడుతున్నాడు కదా, మీరు అన్ని సంక్షేమ పథకాల మీద ఆ రూపాయి ఇచ్చినందుకు రూపాయి ఇచ్చినంత మందమన్నా మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి అప్పుడు ఈ సన్న బియ్యం మీద ఫోటో కావాలని అడగండి. అప్పుడు మీకు నైతిక అర్హత ఉంటుంది, అడిగే హక్కు ఉంటుందని నేను ఈ సందర్భంగా